ఇక్కడంతా సాల్ట్ తయారు చేస్తారంట. Every year, yes. Only in this one. అదర్ సైడ్. No, just the one that is cleaned. This one. Here we collect the salt, so we allow the salt to go through all the brine pans. నమస్తే అన్న, జై హింద్. అందరు ఎట్టున్నారు? మంచిగుర్రా? ఇగో మాల్టాలో ఉప్పు తయారీ కేంద్రం చూపెడతా. ఉప్పు తయారీ, ఉప్పు మడులు కడుతుర్రు ఈడ. వాటరు ఈ సైడు చిన్న కినాల్ లెక్క ఉంది. ఇగో ఇది బ్రిడ్జ్ లెక్క కట్టిర్రు. ఇదంతా ఉప్పు తయారు చేస్తారనమాట. అక్కడ సీ నుంచి వాటర్ తీసుకొని ఉప్పు తయారు చేసే దాంట్లో పోతున్నాం మనం. ఒకసారి ఇక్కడ బోర్డు ఉంది, ఇదంతా రిస్ట్రిక్షన్స్ రాసింది ఉన్నది. ఎండ బాగా కొడుతుంది, కొంచెం వీడియో నీడ వస్తూ ఉండొచ్చు, అడ్జస్ట్ చేసుకోర్రి. బట్ మేబీ మంచిగా తీయడానికే ప్రయత్నం చేస్తా, వ్యూని మంచిగా చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తా. ఇందులోకి లోపలికి పోదాం మనం. ఎట్లుందో వ్యూ పెడతా. మంచిగా షెడ్ లాగా ఉంది, ఇందులోనే మొత్తం అన్నీ ఉంచారు. పైన కూడా పోదాం, పైన కూడా వ్యూ పెడతా. ఈ సైడు పార్క్ ఉంది, ఈ బయట సైడు. ఇది పాము కోసము ఇవన్నీ బల్లులు. వాము అంత డెడ్ బాడీలు పెట్టినట్టుంది అన్న ఈడ. ఏకదం సముద్రంలో దొరికినాయి అన్నీ తీసుకొచ్చి ఇలా పెట్టిర్రు అన్నట్టు. ఇవన్నీ సజీవంగా ఉన్నప్పుడు అంటే చనిపోయిన వాటిని డెడ్ బాడీలు అంటే ఒరిజినల్, అంటే ఫేక్ కాదన్నమాట అవి. వాటి డెడ్ బాడీలు పెట్టిర్రు. సముద్రంలో ఉండే జీవులై ఇందులో పెట్టిర్రు డెడ్ బాడీస్. బొక్కలు, బోన్స్, ఎండ్రక్కాయలై, మత్తలై. వావ్, అమేజింగ్. ఇక్కడ ఉన్న పక్షులన్నీ ఇక్కడ ఫోటోలలో పెట్టారు అన్నట్టు. అంటే ఈ పక్షులన్నీ ఇక్కడికి వస్తాయి సమ్మర్ టైంలో. ఈ బర్డ్స్ చాలా వస్తాయి అన్నట్ట. మొత్తం అన్నీ ఇందులో లోపట్ల పోస్టర్ల రూపంలో పెట్టిర్రు. బయట ఎవ్రీథింగ్ ఇవన్నీ కనిపిస్తాయి మనకు. బట్ టైంని, సిచ్యువేషన్ని బట్టి ఏ టైంలో అవి వస్తాయి అనేది చూడ్డానికి మంచిగా ఉంది. ఈవినింగ్ టైంలో వస్తే కూడా మంచిగా పక్కన పార్కు, మంచిగా కూకుండి టైంపాస్ చేసిపోవచ్చు. ఇది నక్సర్ దాటినాక శాంటపౌల్ బే రూట్లో ఉంది ఇది. మాల్టాలో ఉన్న వాళ్ళు చూడాలనుకుంటే వచ్చి చూడుర్రి. మన బుర్మరత్ నుంచి శాంటపౌల్ బే వచ్చే రూట్లో రౌండ్ అబౌట్ దగ్గర ఉంటుంది లొకేటెడ్ సాల్ట్ తయారు చేసేది. మాల్టాలో ఉన్నోళ్ళు ఖచ్చితంగా వచ్చి చూడాలనిపిస్తే చూడుర్రి, లేకపోతే లేదు. కాకపోతే బాగుంటుంది, చూస్తే గమ్మత్ అనిపిస్తుంది. వచ్చినందుకైతే హ్యాపీ అనిపించింది. ఈడ కూడా ఫోటోలు అంతా పెయింటింగ్ చేసిర్రు. ఇక్కడ పెద్ద బుక్ అయితే ఉన్నది, బుక్ పెట్టిర్రు. ఎవరన్నా వచ్చిన వాళ్ళు చూసుకుంటారు ఏంది ఇక్కడ ఏమున్నది దాని గురించి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్. అంటే ఏ పక్షులు వస్తాయి వాటి గురించి వాళ్ళ పేర్లు అవి ఉన్నాయి.
Bro, every year make salt here. Every year, yes. Only in this one. Other side. No, just the one that is clean. This one. Okay. Here we collect the salt, so we allow the salt to go through all the brine pans, and then it gets there when it's very warm. The water is very warm, very loaded in salt, Okay. and then at the end of July we start harvesting the salt. Okay, you are harvesting salt. Yeah. How many months the total taking process? We start in March, Cleaning. cleaning this crystallizing pan, Okay. and then from March to July we allow the water to get more loaded with salt, Okay. and in July we harvest. 4 months processing, Yes. making salt. Yes, that's it. This all everything, huh? From other side also? We don't use these for salts. Okay, this one you don't use, huh? No, not for human consumption. At least. Okay. Nice. The birds also very nice, huh? Even the birds. Yes, it's enjoy. ఇప్పుడు ఈ కనబడేటి ఉప్పు తయారీ మడులు అనేటి ఉప్పు మడులు, ఉప్పు కోసం చేసిన మడులు. ఇవి 16th సెంచరీలో కట్టిర్రంట. మాల్టాలో బిగ్గెస్ట్ అంటే చాలా పెద్దది. గోజాలో కూడా ఉంది ఇంకోటి, బట్ మాల్టాలో ఇది పెద్దది. ఇది మాల్టా గోజా అనేది రెండు ఒకటే, కానీ ఏంటంటే చిన్న చిన్న దీవులు కదా, అదొక దీవి ఇదొక దీవి. చాలా పెద్దగా ఉంది. ఎవ్రీ ఇయర్ మార్చి ఇలా స్టార్టింగ్ చేస్తారు, వాటర్ పడతారు. వాటర్ హీట్ అయిన తర్వాత సాల్ట్ అనేది తయారవుతుంది. జూలై ఎండింగ్ లోపల సాల్ట్ హార్వెస్ట్ చేసేస్తారంట. సో ఫ్రెండ్స్, కనబడేది మొత్తం ఇక్కడ సాల్ట్ తయారు చేస్తారు. మార్చి నెలలో స్టార్టింగ్ చేస్తారు, జూలై ఎండింగ్ వరకు అంటే మొత్తం హార్వెస్టింగ్ అయిపోతుంది, సాల్ట్ ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ ఉప్పు కోసము కట్టిన మడులు అన్నమాట. మన బ్రదర్ చెప్పిండు కదా ఇందాక. ఆడ పక్కపొన్న అటు సముద్రం ఉంది, ఆ సముద్రంలో నుంచి వాటర్ అంతా తీసి ఇటు ఈ మడులలో కట్టి మనకు సాల్ట్ ఉత్పత్తి చేస్తారు. మాల్టాలో ఓన్లీ సాల్ట్ ఉత్పత్తి చేసేది ఇది ఒకటే అనుకుంటా, జస్ట్ ఇది ఒకటే. బ్రో, ఓన్లీ వన్ హియర్ is Malta, only salt. This is the biggest one, but it's not the only one in Malta. It's Ah. the biggest one. There is also one big in Gozo, Okay. but this is the biggest one built by the Knights of St. John's in the 16th century. 16th century. Yes, so they are very old. ఓకే. చూసిరు కదన్న, మాల్టాలో ఉప్పు తయారీ కేంద్రం ఎట్లున్నదో. ఉప్పు మడులు, ఉప్పు తయారు చేసే మడులు ఏం లేదు ఇక్కడ. జస్ట్ హార్వెస్టింగ్ చేసేటప్పుడు మనం తీయట్లేదు, బట్ ఇప్పుడు ఈ టైం అది కాదు కదా. ఎట్లా అనిపించింది వీడియో? వీడియో నచ్చితే లైక్ కొట్టుర్రి, కామెంట్ పెట్టుర్రి, తెలంగాణకు తెలియజేయుర్రి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బాయ్, జై హింద్.